బీటెక్ అనేది కెరీర్ లాస్. ఈ ఎంచుకునే విధానంలోనే ఏ కోర్స్ అనేది ఏది ఇంట్రెస్ట్ అనేది విద్యార్థి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎంచుకోవాలి తప్పితే ఎవరో చెప్పారనో లేకపోతే నీకు ఇంట్రెస్టింగ్ కూడా లేకపోతే మన స్నేహితులు తీసుకున్నారని చెప్పారు. మీరు విద్యార్థులకి ఈ కోర్స్ ఎంచుకునేట్టుగా తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా నేను సిఎస్సి చేరాలా, ఏఈరా చేరాలా, ఈసీ చేరాలా, ఎలా దీన్ని వాళ్ళు ఏంటంటే ఒక దశలో 10th వరకు ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వ్యవసాయ రంగంలో ఏదో ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉంటుంది. మీకంటే మీ ఫాదర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాలేజీలో మీరు పెరిగారు కంటే మీరు సిఎస్సి ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి ప్రభుత్వం అందుబాటులో ఉంది. అందరికి ఇచ్చిన విద్యలో కాబట్టి ప్రతి ఒక్కరు బీటెక్ అని వచ్చిన వాళ్ళు సక్సెస్గా ఒక 20% మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళకి రాకపోవడానికి గల కారణం లేదు. బీటెక్ ఎందుకు బ్రాంచ్ తీసుకోవాలని ఫస్ట్ వాళ్ళు ఒక ఆలోచనతో తీసుకోవడం వల్ల నేను ఏం చేయగలను అన్న ఆలోచన లేకుండా జస్ట్ ఒక డిగ్రీ బీటెక్ డిగ్రీ కోసం చదువుతున్నాము అన్న దీంట్లో ఇది తీసుకోవడం వల్ల గుడ్ కరీర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ బీటెక్. నేను మీరు అన్నట్టు ఎట్లా మరి డిఫరెంట్ అవ్వడం, విచ్ బ్రాంచెస్ ఎందుకు ఈ పర్టికులర్ బ్రాంచ్ తీసుకోవాలి, మరి పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా సపోర్ట్ చేయాలి అనే దానికి ఒక 10 years బ్యాక్ ఈ క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడు నిజంగా మన దగ్గర ఆ రిసోర్సెస్ ఏమి లేదు, ఆఫీస్ ఏమి లేదు. బట్ ఇప్పుడు విత్ ఇంటర్నెట్ అందరికీ మొబైల్ అందరికీ దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, బ్యాలెన్స్. సో గూగుల్ చేయడం అండి ఫాస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు గూగుల్ ఇప్పుడు మన చుట్టుపక్కల ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఈ ఏరియాలో అయితే JNTK అంటాం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ కాకినాడకి అఫిలియేటెడ్. ఆర్ మీరు ఏదైనా యూనివర్సిటీ తీసుకున్నారంటే ఆ స్పెసిఫిక్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ఏ అఫిలియేషన్ అయినా మీరు సిలబస్ టైప్ చేస్తే హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. కరెంట్ బీటెక్ సిలబస్ R20, R23 రెగ్యులేషన్ ఉంది. ప్రెసెంట్ వచ్చేది R23 రెగ్యులేషన్. ఎక్కడో మీరు యూనివర్సిటీస్ లో మీరు చూస్తే R23 ఇస్ కరెంట్ రెగ్యులేషన్ 2023 నుంచి. సో సిలబస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే విధంగా అగైన్ మళ్ళీ గూగుల్ చేసి ఓకే సిఎస్సి వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా గూగుల్ చేయొచ్చు. సేమ్ మెకానికల్ అయినా వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్, వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అని కంపెనీస్ ఏంటో వస్తే ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ అవైలబుల్ అండి ఫింగర్ టిప్స్. మీరు ఆ క్వశ్చన్ అది అడగడం అనేది తెలియాలి, కానీ మీకు ఆన్సర్ అనేది డెఫినెట్ గా ఒకదానికి ఒక మొత్తం క్లియర్ గా జస్ట్ గూగుల్ చేస్తే చాలు. మీకు క్లియర్ గా మెయిన్ కాలేజ్ వెబ్సైట్ కానీ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కరికులం సిలబస్ చేస్తుంది, రైట్ చేస్తుంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది, కంపెనీస్ లిస్ట్ వస్తుంది. యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంది పర్టికులర్ బ్రాంచ్ లో. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఇంటర్నెట్ అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ విత్ ఇన్ మినిట్స్ లో ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ 5 minutes ఒక లైక్ హాఫ్ అన్ అవర్ కూడా దాని మీద ఎందుకు నేను బ్రాంచ్ తీసుకోవాలి లేదా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఆ బ్రాంచ్ తీసుకోవడం యూజ్ ఏంటి అని జస్ట్ మీకున్న ఇంటర్నెట్ యాక్సెస్ తో ఒక 1 hour స్పెండ్ చేస్తే అది తీసుకుంటే కాన్ఫిడెన్స్